ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి ఇచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి విజయవాడ నల్లగొండ ప్రాంతంలో ఆశ్రమాన్ని ప్రారంభించాం. దాదాపు 13-14 సంవత్సరాలు అయింది. దాదాపు 20-30 మంది వృద్ధుల మధ్య పరిచర్య జరుగుతుంది. మరి ఆశ్రమం అప్పుడు అంత బలంగా కట్టలేకపోయాం కనుక అప్పుడప్పుడు గోడలు పగిలిపోతే ఈ మధ్యన మరి వరదలకి అది మునిగింది చాలా వరకు. మరి వాటిని వచ్చే నెలలో ప్రారంభించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి. ఆ వృద్ధుల కొరకు ఎక్కువగా వారి మధ్య సేవ, వారికి ఏదో 4 మాటలు చెప్పి హెచ్చరించి ప్రభు దగ్గరికి వారి మనసు మళ్ళించాలి అనే ఉద్దేశంతో మరి చేస్తున్నాం. అలాగే టీవీ పరిచర్య కూడా చేయడానికి దేవుడు గొప్ప కృపను చూపించాడు. మరి సురేష్ బాబు గారు, తర్వాత రాజా రమేష్ గారు, ఆసంట గ్రామ వాస్తవ్యులు, మరి విజయబాబు వాళ్ళ భావమరుదులు, వారు ప్రేరేపించబడి గత 2 సంవత్సరాలుగా వారే కార్యక్రమాన్ని వారు భుజస్కంధాల మీద నడిపిస్తున్నారు. వారిని దేవుడు దీవించాలని, వారి కుటుంబాలు దీవించబడాలని, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు దీవించబడాలని ప్రభు పేట ప్రతిరోజు మనవి చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం వారి కొరకు. ఈ నూతన సంవత్సరంలో వారిని దీవించాలని మరి ఒకసారి సభాముఖంగా జ్ఞాపకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించుడుగాక. ఫిలిప్పీ వ్రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాశాడు. చూడండి, ఫిలిప్పీ వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాస్తున్నాడు ఇక్కడ. ఫిలిప్పీ వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2-3 చదవండి. కనుక మరి ఆ బిడ్డలు ఎంతో శ్రమతో, వారికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వారు ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలి, దేవుని సువార్త ప్రజలకు అందించాలి మంచి ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా వారు బాధ్యత నిర్వర్తించారు. దేవుడు వారిని దీవించాలని మరి ఒకసారి జ్ఞాపకం. 4వ అధ్యాయంలో ఫిలిప్పీ 2-3 చదవండి. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యవోదియను సుంటికేను బ్రతిమలాడుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. తర్వాత ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి అని ఇక్కడ. ఎవరి పేర్లు? ఎవరైతే ఈ యొక్క సేవకు సహకారం చేస్తున్నారో, సహకారం చేశారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా ప్రభు పేరట మరి మీకు మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథములో ప్రకటన 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల, చూసారా, జీవగ్రంథంలో నీ పేరు ఉండాలా. ప్రభు నీ గ్రంథం నా పేరు రాయిన ఆయన అని మన ఇక్కడ ఏమన్నాడు? ఎవరైతే సేవకు సహకారంగా వారు చేశారో ఆ సహకారుల పేర్లను జీవగ్రంథమందు రాయము. దేవుడి దగ్గర మలాకి రాసిన గ్రంథంలో చూడండి, మలాకి రాసిన గ్రంథంలో నువ్వేం చేస్తున్నావో సేవ కొరకు, నువ్వేం చేస్తున్నావు దేవుని పని కొరకు, అవన్నిటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని 3వ అధ్యాయంలో 14 చదవండి. అనుకుంటే కొంతమంది దేవుని సేవ చేయుట వేస్తున్నా బాబు, ఎందుకురా, ఏముందిరా నాయన, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని ప్రయోజనమేమీ లేదనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు పొందుదురనియు ఇక్కడ రాసి, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. తర్వాత మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఇది కదా. నువ్వే పని చేసావు, మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్నాడు. కనుక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డది. జీవగ్రంథంలో వ్రాయబడిన వారే పరలోకంలో ప్రవేశిస్తారని ఇక్కడ కనుక ఆ బిడ్డలు ఎంతో మరి పరిచర్య చేస్తున్నారు. వారిని దీవించాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి అందరికీ తెలియచేస్తూ ఉన్నాను.
కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, స్తుతించాలి. ఇది మనకి విధి. ఏ లోకానికి ఎప్పుడైతే వచ్చావో చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి, ఒక మాట రాస్తున్నాడు అక్కడ, నాకు దేవుడు అక్కర్లేదు అని అనుకుంటే అవ్వదు. అక్కడ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో సొలొమోను గారు రాస్తున్నాడు. చివరికి ఇదంతా ఎంతో ఈ వ్యర్థం 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 అని రాశాడు. ఆ 12వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఈ ఉద్యోగము, ఈ వ్యాపారము, ఈ ఆలోచన, ఈ సంపాదన, ఈ సుఖము, ఇవన్నీ చూశాడు సొలొమోను. చివరికి ఏం చెప్తున్నాడు? ఫైనల్ వర్డ్, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను విధులను అనుసరించి నడుచుతుండవలెను. మానవ కోటికి ఆయన భయభక్తులు, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన బిడ్డలుగా నువ్వు కొనసాగినప్పుడు నీకేం కావాలో, నీ కోరిక ఏంటో, నీ ఉద్దేశం ఏంటో 20వ కీర్తన చదవండి. 20వ కీర్తన మనకు రావాలి. ఆపత్కాలం యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుంచి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములు జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఈ నూతన సంవత్సరంలో నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరచాలంటే నువ్వు సేవలో ముందుకు సాగాలి. సేవ చేయించు, ఏదైనా ఒకటి. దేవుడు వారిని దీవించాలి. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ కనుక ఒక తండ్రి తన కుమారుడితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో 1వ రాజుల గ్రంథములో కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా. నా ప్రియ సహోదరి, దేవుడు చక్కని సంవత్సరం మనకిచ్చాడు. ఈ సంవత్సరంలో మనం అభివృద్ధి చెందాలి. దేవుని దీవెన మన మీదకి రావాలి. మనకు సమాధానం కావాలి, మేలు కావాలి, ఆయన సహవాసం కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన దీవెనలు కావాలంటే ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయం చాలా సంకుచితంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేము. కాలం పరిపూర్ణమైపోయింది. అంచె దినాలలో ఉన్నాం మనం. ఎంతవరకు మన ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడైనా ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని ప్రభువు పేరట హెచ్చరిక. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మొట్టమొదటి కొన్ని మాటలు చదువుకుందాం. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనును ఎలాగో ఆజ్ఞయించాడు. అబ్బాయ్ సొలొమోన్ ఇట్రా అన్నాడు. దావీదు గొప్ప భక్తుడు. దావీదు నా హృదయానుసారుడు, నేను కోరుకునేవాడు, నా హృదయానుసారుడు. అటువంటి దావీదు ఎన్నో అద్భుతాలు, దేవుని పక్ష యుద్ధాలు జరిగించాడు. యెహోవా అతను చెదోడు వాదోడుగా తోడుగా ఉన్నాడు. అక్కడ ఎక్కడికి వెళితే అక్కడ దీవెనే. అటువంటి గొప్ప భక్తుడు దావీదు. నేను కోరుకునేవాడు, నా హృదయానుసారుడు అని. ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశంలో దావీదు అంటారు ఆ ముస్లిమ్స్ అంతా. దావీదులే సలాం, మూసాలే సలాం, దావూదులే సలాం. ఆ పట్టణము యెరూషలేము పట్టణం కట్టించినవాడు. ఈ కొడుకుని పిలిచాడు. ఏం చెప్తున్నాడు కొడుకుతో? లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వు నా కుమారుడ సొలొమోను నువ్వు ధైర్యం తెచ్చుకొనుము, నిబ్బరము కలిగి ఈ దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడి ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు అని చెప్పాడు నాన్న కుమారుడు చెప్పాడు. మా నాన్న చెప్పేవాడు, అరే ఎవరు ప్రార్థన చేయట్లేదు ఏందిరా నాయన, ప్రార్థన చేయండి రా అనేవాడు. మా నాన్న రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక ప్రయాణంకి వెళ్ళాలంటే, సేవకి వెళ్ళాలంటే, మీటింగ్కి వెళ్ళాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వాళ్ళ గురువుగారు మనోహరం గారు సంగీతరావు గారు ఎక్కడో చూడండి అనేవాడట. ఆ రోజుల్లో 70 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం. అయ్యా ఎక్కడ కనపట్టలేదండి, ఎవరే గడ్డి వంశోట ఎక్కడో మోకరించి ఉంటాడు రా సంగీతరావు, అతను ప్రార్థనా పరుడు అనేవాడట వాళ్ళ గురువు గారు. అలాగే మా నాన్న 70 సంవత్సరాలు ప్రార్థన ద్వారా తన సేవ కొనసాగించాడు. అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు, పల్లెలు, పట్టణాలు
తిరిగాడు 70 సంవత్సరాలు తిరిగాడు మా నాన్న. సేవ అంటే పరుగు, 2 నెలలు 3 నెలలు. అటువంటి గొప్ప దైవజనుడిగా ఆయన పేరు ఈ ప్రాంతాలు, శ్రీకాకుళం ప్రాంతం, విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు ప్రాంతాల్లో దేవుని కొరకు గొప్ప పనివాడిగా నాన్న తిరిగాడు. ఆ నాన్నంత చేయకపోయినా ఏదైనా కొంతైనా చేయాలనే ఆశ. కనుక ఇక్కడ దావీదు తన కొడుకు చెప్తున్నా, నాయనా లోకులందరూ బాగున్నారు, వెళ్ళిపోతున్నాను రా, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుంటావు బిడ్డ అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో నువ్వు ఏ పని పూనుకున్నా, ఏ పని చేయాలన్నా, నువ్వు సక్సెస్ కావాలంటే దేవుడు నీకేం అప్పగించాడో, ఏ ఆలోచన ఇచ్చాడో, ఏ ఉద్దేశాన్ని ఇచ్చాడో, ఏ పని చేయాలని సంకల్పించాడో దాన్ని చెయ్యి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో చూడండి, 15 చదవండి. సంఖ్యాకాండంలో మోషే భూలోకమంతట్లో సాత్వికుడు, దేవుని ఎదుట నమ్మకస్తుడు, గొప్ప నాయకుడు మోషే. 40 లక్షల మందిని 40 సంవత్సరాలు నడిపించిన గొప్ప నాయకుడు మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే తన చివరి దినాల్లో ఒక నాయకుడు కావాలి. అప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. 27వ అధ్యాయంలో సంఖ్యాకాండము 15 చదవండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము, సమర్థుడై ఉండాలి. అక్కడ నాయకుడు సమర్థుడిగా ఉండాలి. నాయకుడు దేవునితో ఉండాలా, నాయనతో దేవుడితో మాట్లాడేవాడై ఉండాలి నాయకుడు. ఇక్కడ అన్నాడు మోషే దేవుడితో, ఆ కాపరి నాయకుడు సమర్థుడై ఉండాలి. తర్వాత అటు ప్రభు దేవుడు మాట్లాడుతూ మోషేతో, మోషే నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడికి ఎలియాజరును ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలవబెట్టి వారి కన్నులు అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఏయ్ నా ప్రజలారా, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. నా తర్వాత దేవుడు సెలెక్ట్ చేసిన నాయకుడు యెహోషువ. నా మాటకి ఏ విధంగా మీరు సమ్మతించి ముందుకు సాగారు, అలాగే మీ జీవిత కాలం అంతా యెహోషువ మాట వినాలని ఆ యొక్క నాయకుడు మోషే అనౌన్స్ చేశాడు. తనకిద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు పెట్టుకోవచ్చుగా. నాయకుడు ఎప్పుడు దేవునితో ఉండాలా, దేవుని మాట చెప్పిన చేయాలా. నీ ఇష్ట ప్రకారంగా చేయకూడదురా నాయన, ఎవరిని పెడితే అని చేయకూడదురా బాబు. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఒక నాయకుడిగా చేసుకోవాలంటే ఎవరిని నాయకుడిగా చేయాలి? దేవుని సంఘం మీద, దేవుని ప్రజల మీద ఎవరిని నాయకుడిగా చేయాలి? నీ ఇష్టానుసారంగా నాయకత్వాలు మార్చేయకూడదు. రాత్రి మార్చేస్తారంతే. 17వ అధ్యాయంలో 14 చదవండి. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుతున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని నా చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకునే ఎడల. ఎవరిని? దేవుడిని యెహోవా ఏర్పరిచిన వానిని అవశ్యముగా నీ మీద రాజుగా. తర్వాత నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. 2 నీ సహోదరుడు కానీ అన్యుని. చాలు. దేవుడు నియమించిన వారిని, దేవుడు సెలెక్ట్ చేసిన వాడిని, దేవుడు చెప్పిన వాడిని రాజుగా నియమించాలి. వాడు నీ సహోదరులలో ఒకడై ఉండాలి, వాడు అన్యుడై ఉండకూడదు. తర్వాత చదవండి
16వ వచనం. అతడు గుర్రమును హెచ్చుగా సంపాదించి కొనకూడదు. జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. కనుక ఐగుప్తు అంటే లోకంలోనికి వెళ్ళనివ్వకూడదు. తర్వాత తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీ వివాహము చేసుకొనకూడదు. తర్వాత వెండి కానీ బంగారము కానీ అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇది చెప్తే బాబు అయ్యగారు ఇది వద్దండి, ఇది ఈ మాటలు చదవద్దండి, ఈ మాటలు చదవద్దండి. గుర్రములు సంపాదించకూడదు, ఎక్కువ భార్యలు చేసుకోకూడదు. వెండి బంగారములు అతడు తన కొరకు సంపాదించు. చివరికి ఏం చేయాలి చూడండి, చివరికి తర్వాత చూచి రాసుకో, ఈ ధర్మశాస్త్రం ఒక ప్రతి రాసుకోవాలి. తర్వాత తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు భయపడి నడవ నేర్చుకున్నట్టు అతడు తాను బ్రతికిన దినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇది రాజుకి. కనుక మోషే దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు, పక్కనే ఉన్నాడు యెహోషువ, చేతులు పెట్టు, అతన్ని దీవించు, నాయకుడిగా అనౌన్స్ చేయమన్నాడు. అయితే మోషే చనిపోయిన తర్వాత ఈ యెహోషువకి దేవుడు ఏం చెప్తున్నాడో ఇక్కడ మనం చదువుకున్న యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 2 కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి వెళ్ళుడి, నేను మోషేతో చెప్పినట్లు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇచ్చుతున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు మీ సరిహద్దు. ఓ యెహోషువ, నువ్వు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండేదను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. తర్వాత అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. తర్వాత నీవు నడిచి ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు తోడై ఉంటాను రా బిడ్డ. ఎన్నిసార్లు చదువుతున్నావు బైబిల్? ఎన్ని వాక్యాలు వచ్చి నీకు బైబిల్లో? 67 సంవత్సరాలు కనుక 67 కీర్తనలు నాకు చూడకుండా రావాలా అని నేను ప్రారంభించి ఈరోజే యెహోషువ, నువ్వు నిబ్బరముగా ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు తోడుగా ఉన్నా, నీకు తోడుగా ఉంటా, నడిపిస్తా. దావీదు అంటున్నాడు సొలొమోనుతో, నాయనా సొలొమోను, నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుంటావు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అందులో 1వ దినవృత్తాంత గ్రంథములో 28వ అధ్యాయం 19 నుంచి చదవండి. 1వ దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయంలో 19 నుంచి. దావీదు అన్నీ సంపాదించాడు, బంగారము, వెండి, ఒకటే కాదు. ఏ మందిరం కడదామనుకున్నాడు, ప్రవక్తను పిలిచాడు, మందిరం కడదామనుకుంటున్నా. దేవుడు అన్నాడు మందిరం కట్టడానికి లేదన్నాడు. నీకు కుమారుడు పడతాడు సొలొమోను, అతడు నా మందిరం కడతాడన్నాడు. అయితే సమస్త సామాగ్రి సమకూర్చాడు. అధ్యాయం అంతా చదువుకుంటూ ఉంటే అప్పుడు ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి చెప్పినదేమనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడిని యెహోవా నీతో కూడా ఉండును.
యెహోవా మందిరము సేవను గూర్చిన పని అంతయు ఆ. ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రము విడువని యెహోవా మందిరపు సేవను గూర్చిన పని ఎంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమో విడవకయుండును. ఒకవేళ నువ్వు విడిచిపెట్టేస్తావేమో, కానీ ఆయన మాత్రము ఈ పని అయ్యేంత వరకు నేను విడిచిపెట్టడు రా, జాగ్రత్త. దేవుని మందిర సేవ అంతటికి యాజకులను లేవీయులను వంతుల ప్రకారం ఏర్పాటయ్యేది. ఈ ఆజ్ఞకు బద్దులై ఉండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులందు ప్రవీణులైన వారును మన పూర్వకముగా పనిచేయవారును అధిపతులను జనులందరూ వాళ్ళంతా కలిసి ఆ దేవుని మందిరాన్ని కట్టించినట్లుగా ఆయన అప్పగించాడు. ఆయన అప్పగించాడు. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. అక్కడ జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు జకర్యా ద్వారా ఒక చక్కని మాట జ్ఞాపకం చేశాడు. 3వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల కాపాడువాడవగుదు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిచ్చును. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా. ఇది కదా 25వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చాడు, అప్పగించాడు సంవత్సరాన్ని. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా సాగిపో సొలొమోను. యెహోషువ, నువ్వు నిబ్బరం కలిగి సాగిపో, ఈ ప్రజలను నడిపించు నాయన. సొలొమోను, ఈ మందిరాన్ని కట్టించు నాయన. భద్రముగా కాపాడుకున్నట్లయితే నా మందిరం మీద అధికారిగా ఉంటావు, నా పనిముట్టుగా ఉంటావు, నా సాధనంగా ఉంటావు, నా ప్రవక్తగా ఉంటావు, నా శక్తి నీకు ఇస్తాను అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా కనుక చూస్తున్నాం. కనుక నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకంలో ఎంత కొద్ది కాలే ఉంటావు. తల్లి గర్భంలో కొన్ని మాసాలే, సంవత్సరం ఉంటానంటే అవదు. ఈ భూలోకంలో కొన్ని సంవత్సరాలే, 100 దాటిపోయి 150 సంవత్సరం ఉంటానండి, 200 ఉంటానండి, 300 ఉంటానంటే అవదు. శతవత్సరములు మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో యవనమందో ముదిమియందో ముసలయ్యందో ఓరనో అడవినో ఉదక మధ్యమమునో ఎప్పుడో ఏ వేళో తెలియదు మనకి. చెప్పి రానిదిరా మరణము, తిరిగి రానిదిరా కాలము అన్నాడు ఒక ఆయన. చెప్పి రానిదిరా మరణము, తిరిగి రానిదిరా కాలము. జాతస్యం మరణం ధ్రువం. పుట్టుట గిట్టుట కొరకే. అది ఎప్పుడు పోతావో తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. అది పోయే లోపల నీకేది అప్పగించాడో, ఏ బాధ్యత నీకు అప్పగించాడో, ఏ పని నీకు అప్పగించాడో ఆ పని నువ్వు చేసి తీరాల్సిందే. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయంలో 46 చదవండి. అంతలో యేసు మహా గొప్ప శబ్దముతో శిలువ మీద 6 మాటలు చెప్పాడు, 7వ మాటలు చెబుతున్నాడు. అతడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. దావీదు సామాగ్రి అప్పగించాడు సొలొమోనుకి, మందిరం కట్టున ఆయన. మోషే యెహోషువకు అప్పగించాడు, ఈ జనాంగాన్ని నడిపించాలి. యేసయ్య ఈ లోకంలో తన ఆత్మను తండ్రికి అప్పగించి, ఏ ఆత్మను దేవుడిచ్చాడో ఆత్మను తండ్రికి అప్పగించాలి. శరీరము ప్రాణము ఆత్మ మనిషి లోపల. శరీరం మట్టి, కాలిస్తే బూడిద, పాతేస్తే మట్టి, పారేస్తే పంచిపోతుంది, కలిసిపోతుంది మట్టి. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అందరు రాదు నీతో. కొట్టు చచ్చిపోతున్నారు డబ్బు కోసం. మాయలు, మోసాలు, దగాలు, కుట్రలు, నమ్మిన వారిని మోసం చేయడం, అటు తిరగేయడమే. నువ్వు మోసం చేస్తే మోసం నీకే తగులుతుంది. ఏ కర్రకు నువ్వు ఆ కర్ర కాలిపోద్ది అంతే. రే జాగ్రత్త. ఎవరినో మోసం చేద్దాము అనుకుంటున్నావేమో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, జాగ్రత్త. చదవండి 23వ అధ్యాయంలో 46. కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను.
నీ ఆత్మను అప్పగించే బాధ్యత లేదు. శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, గాలిలో కలిసిపోతుంది. నీ ఆత్మ, ఈ జీవాత్మ పరలోకానికి వెళ్ళాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అప్పగించిన బాధ్యత. పిలాతు యేసయ్యను అప్పగించేశాడట, యోధా యేసయ్యను అప్పగించేశాడట, డబ్బుకి అమ్మేశాడంతే గురువుగారిని. ఈ నూతన సంవత్సరంలో దావీదు కొడుకు చెప్తున్నాడు, నువ్వు ఏ పని పూనుకునను, ఎక్కడ తిరిగినను వివేకముగా ప్రవర్తిస్తావు నాయన. ఓ యెహోషువ, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నా పని చేయమని చెప్పాడు. కనుక ఈ సమయంలో దేవుడు నీకు ఏ పని అప్పగించాడు, ఏ బాధ్యత నీకు అప్పగించాడు, ఏ సంఘాన్ని నీకు ఇచ్చాడో చూడండి. చివరిగా అపోస్తల కార్యగ్రంథంలో 20వ అధ్యాయంలో 28లో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షుడిగా ఉంచెనో ఆ యావత్తు మందను గుర్చి, మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా. సంఘాన్ని నీకు అప్పగించాడు, పరిచర్య నీకు అప్పగించాడు. ఆ పని నువ్వు నమ్మకంగా చేస్తే పరలోకంలో నీకు బహుమతి ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో నీ దేవుని పనిలో నువ్వు ఉన్న పాలిభాగస్తునిగా ఉన్నప్పుడు, ఏ రాజ్యం నీ కోసం ఏర్పాటు చేశాడు, నన్ను తీసుకుపోతాడని రాబోతున్నాడు. ఈ చివరి దినాలలో ఉన్నాం, రెండవ రాకడలో ఉన్నాం. కనుక ప్రభువు కోసం నిలబడండి, ప్రభువు పని చేయండి, ప్రభువు దీవెన పొందండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, బిడ్డలను దీవించండి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలు దయచేయి ప్రభువా. బిడ్డలకు ఏది అప్పగించావో ఆ పని చేసిన ఆయన నీ పనిముట్టుగా, నీ దేవునికి పాత్రలుగా చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీకు, మీ కుటుంబాలకు ఈ నూతన సంవత్సరం అంతటిలో తోడై వర్ధిల్ల చేయునుగాక, ఆమేన్.